భయపడద్దని చెప్పాక వచ్చింది అక్క కూడా. అందుకని నిన్న కూడా పోయినారు కదా మన వాళ్ళంతా కూడా ఉంటారు, ఏం ఇబ్బంది ఏమి లేదు. అన్న కూడా వస్తారు, మళ్ళీ అన్న పైన కూడా కేసులు వేసినారు కదా, ఏం ఇబ్బంది ఏమి లేదు, భయపడద్దండి. అన్న వచ్చి మళ్ళీ మాట్లాడతాడు. అందుకే అన్న లేడు కాబట్టి అన్న పైన కూడా కేసు కూడా బయట నుంచి ఇంక పని చేసేట్టున్నాయి. వారానికి 2 సార్లు ఇచ్చేది మళ్ళా ఏం పోయే పండుగ సినిమా పోతాను. నేను మధు అంతా పోయించింది. భయంతో ఎవరు లేరులే, ధైర్యంగా ఉండమంటారు. ఉన్నాడా పెద్ద ఆయన ఎద్దులం ఖర్చే అన్నాను కదా. మీరేం దిగులు పడద్దండి, అన్న వచ్చి మళ్ళీ మాట్లాడతారు. మళ్ళీ అవసరం ఏదైనా ఉంటే కూడా పోతాము, వస్తూ ఉంటారు మన వాళ్ళు కూడా. నాకు 5 మంది కొడుకులు, అందరు వేరుగా ఉంటారా? మీ ఇద్దరు వీడు ఉంటారా? జైల్లో ఉండే పిల్లలు. మీరు పెళ్లి కాల? టీవీలో మాట్లాడింది కూడా ఇంట్లో బాగుంది కదా. వాళ్ళకి కదా, బిడ్డకి బిడ్డను చూడడానికి వచ్చిన బిడ్డ కదా. మీరు చెప్పండి. నువ్వు చెప్తా మేము పోయిపోమ్మని అన్న ధైర్యంగా ఉన్నాడు. ఏం భయపడు నువ్వు నువ్వు పోయేసి కూడా అంత ఇబ్బంది అయిపోతుంది చూస్తే మేము. నువ్వు నీకు మళ్ళీ చెప్పి కొంచెం ధైర్యంగా ఉన్నాడా? నేను భయపడే అవసరం లేదు లేమ్మా. అన్న కూడా వస్తారు, మళ్ళీ మాట్లాడతాను.
అన్ని భోజనాలకి ఏదైనా ఎప్పుడు పోయింది చేసినాము. పెళ్ళైందమ్మా కొడుకు అందరూ వయసు వాళ్ళు. మీరు భయపడకుండా ఎక్కువ చేయండి. ఇప్పుడు వస్తే భయపడతారు మిమ్మల్ని పంపిస్తారు, మళ్ళీ ఇంకొక కేసులు ఎక్కిస్తారు. అట్లా భయపడకుండా ఇంకా బాగా ముందరకు వస్తే వీళ్ళు భయపడే వాళ్ళకి చూసినామా ఇంకేంటి భయపడేది ఇంత దాకా తీసుకొచ్చినారు కదా ఏముంది తిరుపతిలోనా ఆ పిల్లోడు దొరకమానికి 8% ఎక్కడ అక్కడికే పిలుచుకోండి 3 గంటలకే వీలైతే ఉంటే నెక్స్ట్ లైట్ పోయినారు సెల్ఫీలు తీసుకొని పెట్టి ఆ సెల్ఫీలు చూసి తీసుకొని మన గ్రూపులు వేసారా తప్పుడు కేసులు పెట్టిండేది. మీరు భయపడద్దన్న మన ప్రభుత్వం వస్తుంది. మీరు ఏమి కేసులు భయపడాల్సిన పనే లేదు అన్నాడు. అక్క దానికోసం చేస్తారు. మీ బిడ్డే కాదు 200 మంది ఉన్నారు. ఇంకా చిన్నపిల్లలు కాదక్క, మీ బిడ్డ అయినా మా బిడ్డ అయినా మాకు కూడా బాధే. ఏం భయపడిన అవసరం లేదు, బాగుండాలి. తెలివి తెలుసుకుంటాడు రేపు ఎట్లా రాని భవిష్యత్తు. వచ్చేస్తాడులే అమ్మా, ఎన్ని రోజులు వచ్చేస్తారు. మీరేం భయపడిన అవసరం లేదు. ఇంకా ధైర్యంగా ఉండాల. ఏం చేస్తారు, ఇంతవరకు తెచ్చినారు కేసులు పెట్టి లోపల దేశం అంత స్టేజ్ తెచ్చుకున్నారు. ఎప్పుడు లేమా దీనిలో డాన్స్ చేసిన దానికే పట్టుకుంది. ఈరోజు డాన్స్ చేసిందని పట్టుకుని పోయినారు, రేపు ఏం చేస్తారు అది తెలుసుకోవాలి కదా మనము. వాళ్ళు దీంట్లో ప్రభుత్వం అనేది ఎట్లా అనేది వాళ్ళు చూపిస్తారు. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు పాపం, హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా పోయింటారు కదా మాది. అందుకే నా కొడుకు తెలియజేసము, మేమంతా తెలియజేసము, మా అన్నే తెలియజేసం పక్క, మేము అనుకున్నాం తెలియజేసం పక్క. అందుకొని మా కింద కూడా ఇలా వాళ్ళు అట్లే చేసేది పార్టీలు వేరు చేసేది, మనుషులు ఇచ్చేసేది అవసరం. ఈసారి ఇంకా గట్టిగా పని చేయాలి. మనం తెచ్చుకుంటే అన్ని చేసుకోవాలి. దేంట్లో ఏం చదువుతాను ఫోన్ నాకున్నారుగా ఫోన్ అయ్యలేదు. మళ్ళీ ఎస్ఐతోనే మాట్లాడి మళ్ళీ స్టేషన్ మళ్ళీ ఇచ్చేసుకొని మళ్ళీ అయిపోయి అప్పుడు లాస్ట్ డేట్ 10 గంటలు లేట్ అయినా మళ్ళీ మ్యారేజ్ ఇంకొక వారం వస్తారు. జరుగుతూ ఉంది. ఆ కేసులు చేస్తారు, బాగుంటారు. మీరు కూడా పెయింట్ మీరేం భయపడిన అవసరం లేదు. అన్న కూడా వచ్చి మాట్లాడతారు. కొడుకు చనిపోయాక కరెంట్ గుర్తు కూడా ఏరకపోయేదమ్మా నేను కరెంట్ లేదు కాబట్టి అదే ఇట్లా తీసేది
చెప్పేశారు బాగా ఎవరేంటి వాళ్ళు దేవునంటే తెలుసు కదా వాళ్ళు 24 గంటలు మాలు వేసుకుంటా ఉంటారు వాళ్ళు ఊళ్ళో. అది ఎంత నిజమో తెలీదా? వచ్చేస్తారు తొందరగా వచ్చి మాట్లాడతారు మీతో. అన్న పైన కూడా కేసులు వేయడం వల్ల రాలేకపోయినారు. వచ్చిన తర్వాత వచ్చి మాట్లాడతారు. మీరేం భయపడిన అవసరం లేదు. మీకు ఏది అవసరమన్నా మన వాళ్ళు ఉండాలి, మాట్లాడండి. ఏదైనా కానీ ఇబ్బంది ఏం లేదు. మాల్లోనే ఉన్నాడు. మాల్ తీపిచ్చేసి మాల్లోనే ఉన్నాడు. ఇంకో అబ్బాయి కూడా వేసినారు చెప్పి కదా మాలో వాళ్ళు చెప్పారు కదా. చెప్పండి, ధైర్యం చెప్పి ఏం ఇబ్బంది ఏం లేదు. సార్ అన్న కూడా మాట్లాడతారు. చిన్నది కదా, కొంచెం ధైర్యం చెప్పండి. ఏం చెప్పినా ఇబ్బంది భయం ఎవరికైనా చెప్పండి. ఏం ఇబ్బంది లేదు. మీరు పోయిరా ఆయనేమో ధైర్యం అన్నాడు. ఈ పాప వచ్చేస్తాను. ఇస్తావా మంచిది? ఇలా వస్తాను ఆయన మాత్రం బాగా తినాలని నేసి ఉంటే తప్ప సార్